ఓకే, portal.azure.comకి లాగిన్ అవ్వండి. portal.azure.com స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? ఇప్పుడు నేనైతే పేస్ట్ చేశాను. portal.azure.com అంటే వచ్చేస్తుంది అనమాట. ఇది ఓకే, ఓపెన్ చేయండి portal.azure.com. మీకు చేసిన తర్వాత యాక్చువల్లీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. సైన్ అవుట్ చూపిస్తాను. ఇలా వస్తుంది అనమాట. చూడండి, మీరు ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ అడ్రస్ మీరు ఏదైతే దానికి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి. అండ్ మీరు ఎర్లియర్ ఎప్పుడైనా మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే పాస్వర్డ్ ఇచ్చి చూడండి. ఒకవేళ మీ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ కాదు, ఇది మైక్రోసాఫ్ట్ అకౌంట్ పాస్వర్డ్. ఒకవేళ మీకు ఇది లేకపోతే మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, శాంతి చేస్తున్నావా? సురేందర్ నువ్వు మీరు చేయట్లే కదా. కుమార్ ఈజీ ప్రాసెస్. ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తారా? శాంతి స్క్రీన్ షేర్ అనేది పర్మిషన్ ఇస్తాను. నేను మొబైల్లో కనెక్ట్ అయ్యా, ల్యాప్టాప్ చేస్తున్నా. అవునా కుమార్, నువ్వు? కుమార్ ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యాడు. పలకట్లేదు. హలో హలో కుమార్, హలో వినిపిస్తుందా? సరే, portal.azure.comకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను. ఇప్పుడైతే కొత్త ఈమెయిల్ ఐడి ఏముంది నా దగ్గర. ఇదంతా వెరిఫికేషన్ అవుతుంది. అక్క నేను లాగిన్ అయ్యాక మీతో షేర్ చేస్తావు స్క్రీన్? ఓకే చేస్తాను. చిన్న ప్రాసెస్ 5 minutes ఉంటుంది అంతే. అది అయిపోతుంటే నేను ఏడిఎఫ్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూపిస్తాను. ఏడిఎఫ్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని గుర్తుపెట్టుకోవాలి, అవి కూడా చెప్తాను. ఓకే, లాగిన్ అయ్యావు కదా. ఇప్పుడు యాక్చువల్లీ స్క్రీన్ ఇలా వస్తుంది ఎప్పటికైనా. అండ్ మనం ఫ్రీ ట్రయల్ స్టార్ట్ చేస్తే మనకు 200 credits ఉంటాయి అన్నమాట. ఇవి 1 month మటుకే ఉంటాయి. 1 month తర్వాత 200 credits అయిపోతాయి. అంటే ఈ మీన్ వైల్ మనము ఎక్కువ రిసోర్సెస్ తీసుకుంటే అప్పుడు ఆ 200 credits కూడా 1 monthలోనే అయిపోవచ్చు. లిమిట్ 1 month అని ఉంటుంది. చాలా రిసోర్సెస్ ఉంటాయి. ఇది వస్తే ఫ్రీ ట్రయల్. శాండ్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. అది వచ్చేస్తే ఏం అవసరం లేదు ఈ ఫ్రీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇవ్వాల్సింది. బట్ ఏడిఎఫ్ ఇలా అనలిటికల్ సర్వీస్కి శాండ్ బాక్స్ యూజ్ అవ్వదు అనమాట. మనం శాండ్ బాక్స్ కూడా చేద్దాము. అజూర్ శాండ్ బాక్స్ అది ఫ్రీదే. దాంట్లో ఎస్క్యూఎల్ డేటాబేసు, డేటా లేక్ ఇలాంటివన్నీ ఇస్తారనమాట ఫ్రీగా. 4 hours ఉంటాయి. 4 hours తర్వాత అది వర్క్ అవ్వదు, ఆ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో 1 month తర్వాత మన క్రెడిట్స్ ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు మీరు ఎప్పటికే అని అప్గ్రేడ్ చేయకండి. 1 month తర్వాత మన సబ్స్క్రిప్షన్ ఎలా డిలీట్ చేయాలి ఏంటో కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ క్లిక్ చేయి కుమార్. ఇక్కడ ఉంది కదా, స్టార్ట్ విత్ అజూర్ ఫ్రీ ట్రయల్.
స్టార్ట్ ఫ్రీ. స్టార్ట్ ఫ్రీ. ఎస్. ఓకే, ఇక్కడ మిడిల్ నేమ్ ఇదంతా ఆప్షనల్. రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అన్నీ అవసరం లేదు వీళ్ళకి. అండ్ ఫోన్ నెంబర్ మ్యాండటరీ ఉంది, ఫోన్ నెంబర్ ఇవ్వండి. టెక్స్ట్ మీ అని క్లిక్ చేసేసి